ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగం 139వ కీర్తన 7వ వచనం. నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. ఆయన ఆత్మ నుండి కానీ ఆయన సన్నిధానం నుండి కానీ పారిపోవడం సాధ్యమయ్యే పనేనా? ఆయనకు అయిష్టంగా బ్రతికిన బ్రతికైనా, ఆయనకు ఇష్టంగా బ్రతికే బ్రతికైనా, ఆయన సన్నిధానం మనల్ని మాత్రం విడిచిపోదు. మనమే ఆయనను విడిచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాము. కానీ మన స్థితిగతులు, మన జీవితపు ప్రయాణము ఏ విధంగా తయారు చేసుకుంటామంటే, ఇష్టం ఉన్నప్పుడు ఆయనతో, ఇష్టం లేనప్పుడు ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే వారంగా ఉంటాం. ఒకవేళ ఆయన సన్నిధి కాదని బ్రతకగలమా? ఆయన ఆత్మ తోడు లేకుండా అడుగు ముందుకు వేయగలమా? ఒకనాడు ఒక వ్యక్తి ఈ విధంగానే అనుకున్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు అయినా సరే నినివే వెళ్ళమంటే తార్షిస్సుకు వెళ్ళిపోయాడు. ఆ వెళుతున్న వ్యక్తి వెంట దేవుని ఆత్మ రాలేదా? వచ్చింది. ఆ వ్యక్తి ఆ యొక్క సమయంలో కేఫ్ ఇచ్చి ఆ ఓడలో ఎక్కి పడుకున్నప్పుడు దేవుని సన్నిధానం తనతో లేదా? ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసుకున్న బ్రతుకులలో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనే తలంపు అపవాది తలంపు. ఆయన లేకుండా కూడా బ్రతకగలను అనుకునే ఆలోచన అపవాది దేవుని సన్నిధానం నుండి మనల్ని దూరపరిచే ఆలోచనలు. ఎత్తి సముద్రంలోకి పడివేస్తున్నప్పుడు యోనా వెంట దేవుని సన్నిధానం లేదా? ఉన్నది. ఆ సముద్రంలోకి వేస్తున్నప్పుడు దేవుని ఆత్మ తనకు తోడుగా ఉన్నది. చేప కడుపులో భూగర్భంలోకి వెళ్ళి ఉన్న ఆ చేప కడుపులో ఉన్న యోనాకు తోడుగా ఉన్నది. మనము కూడా ఆయన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలం? ఆయన్ను కాదని జీవితాన్ని ఏం బాగు చేసుకోగలం? ఆయన లేకుండానే నా జీవితాన్ని కట్టుకుంటాను అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇది మనల్ని మనం మోసపుచ్చుకోవడం తప్ప మరొకటి లేదు. దేవుని ఆత్మను మనం కలిగిన వారంగా కొనసాగుతాం. ఆయన సన్నిధానాన్ని విడిచిపెట్టే బ్రతుకు కాదు. ఆయన సన్నిధానంలో నమ్మకంగా తుద వరకు ఈ లోకంలో బ్రతికే జీవితంగా ఉందాం. ఎక్కడైనా జారిపడ్డా, చేజారిపోయినా, ఒకవేళ నేను నా బ్రతుకు పాడైపోయింది అంటూ మనల్ని మనం నిందించుకొని దేవుని నుండి దూరం అయిపోయే జీవితాలుగా కూడా ఉంటాం. అట్టి విధంగా ఉండటానికి వీల్లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు పలికితే చాలు నీ మాట వినేంత అతి సమీపంగా ఆయన తోడుగా ఉన్నాడు. నీ హృదయములోని మూలుగులను సైతం వినగలిగిన అంత సమీపంగా ఆయన ఉన్నాడు. ఆయన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలం? మన జీవిత ప్రయాణం అంతా ఆయనకు మన చేతిని అందిద్దాం. మనము ఆయన చేయిని పట్టుకుంటే జార విడుస్తామేమో, కానీ ఆయన మన చేయిని చాలా బిగ్గరగా పట్టుకుంటాడు. సర్వం అప్పచెప్పుదాం ఆయనకే. స్థితిగతులన్నీ అప్పచెప్పుదాం ఆయనకే. పాడైపోయిన, చేజారిపోతున్నా, ఇక బాగు కాదనుకుంటున్నా బ్రతుకును ఆయనకు అప్పచెప్పుదాం. ఆయన సృష్టిని ఇంత అందంగా తీర్చిదిద్దిన వాడు బ్రతుకును దిద్దడా? తప్పక నిలబెడతాడు. ఆయన్ను కాదని బ్రతకటానికి ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఈ యొక్క వాక్య భాగం ద్వారా బలాన్ని పొందుకుందాం. నమ్మకంగా అయ్యా నేను నిన్ను కలిగి కొనసాగుతాను అనే మాటను పలుకుదాం. ఆయన నుండి తప్పు చేసి దూరంగా పారిపోయి పొదల చాటు దాక్కున్న ఆదాము అవ్వలను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేడు. ఆయన తోడుగా ఉన్నాడు. మన బ్రతుకు ప్రయాణంలో మనం ఏ విధంగా దేవుని సన్నిధానాన్ని విడిచిపెడుతున్నాం? అయినా ఆయన తోడుగా ఉన్నాడు. అయినా ఆయన నడిపిస్తున్నాడు. అయినా సరే మన బ్రతుకుల్లో తిరిగి నమ్మకమైన స్థితి తీసుకొని రావడానికి, హృదయంలో విశ్వాసపు జీవితాన్ని నింపటానికి కావలసిన ఆత్మీయ మాటలన్నీ
అందిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆ మెల్లనైన స్వరాన్ని విని అడుగులు ముందుకు వేద్దామా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నీ సన్నిధానము కాదని, నీ ఆత్మలు కాదని మేము ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడ మేము నిలబడగలం? నిలకడ లేని బ్రతుకవుతుంది నీవు లేని ప్రతి స్థలం. అయ్యా, నువ్వు వెంటుంటే అది ఏదైనా నా తండ్రి స్వర్గసీమే. మేము ప్రశాంతంగా బ్రతకగలం, నమ్మకంగా నిలబడగలం. అయ్యా, అట్టి నమ్మకత్వాన్ని మాకు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మాలో బిడ్డలు ఎంతోమంది ఎన్నో కోల్పోయిన వారున్నారు, ఎంతగానో నష్టపోయిన వారున్నారు. కన్నా తండ్రి నాయన, నీ నుండి పారిపోవాలని, నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలన్న అపవాది తలంపుల నుండి దూరపరుస్తూ, వేరుపరుస్తూ నీలో నిలబెట్టుకొనమని, నీ ఆత్మను తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య, నీకే స్తుతులు. మా ప్రతి పరిస్థితి నీకు బాగుగా తెలుసు నాయన. ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క వాక్యంలో ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. బలపరచండి, ఆత్మస్థైర్యాన్ని పెంచండి. నీవు తోడై ఉంటే ఓడిపోయిన ప్రదేశంలో సైతము గెలిపించి నిలబెడతావన్న నీ నమ్మకమైన మాటలను బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ నా తండ్రి తోడై ఉండి నడిపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.